ఇన్నేళ్లు కేసీఆర్ కు గజ్వేల్లో ప్రత్యర్థిగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ తో పోటీ పడ్డారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. దీనికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. ప్రస్తుతానికైతే ఫోన్ లైన్ లో అందుబాటులో లేనట్టుగా కనిపిస్తోంది ప్రతాప్ రెడ్డి. అయితే రేపు పార్టీలో చేరుతున్న అంశంపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇటు రెండు పార్టీల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు 2 రోజుల నుంచి కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది చేరేందుకు కాంగ్రెస్ నుంచి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా హరీష్ రావుతో టచ్ లో ఉన్నారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. 2014లో టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కాస్త పోటీ ఇవ్వగలిగారు. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం చివరి వరకు కాస్త టెన్షన్ రేపినటువంటి గజ్వేల్ ఎన్నికలు కొత్త డ్రామా కూడా హైడ్రామా కూడా నడిచింది. ఈ నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇది శక్తులైన ఓడుతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేత నర్సిరెడ్డి కూడా ఆయన వైపు వెళ్ళడం జరిగింది. దీంతో పోటీ గట్టిగానే ఇస్తాడని అంతా భావించారు. కానీ ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ గులాబీ గూటికి చేరుకొని గులాబీ కండువ కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. 2014 తర్వాత 2018 మధ్యలోనే టీఆర్ఎస్ లో చేరుతారని ఒక ప్రచారం జరిగినప్పటికీ అప్పుడు కొట్టిపారేస్తూ టీడీపీ నుంచి ఆయన కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇప్పుడు తాజాగా రేవంత్ తో ఆయన టచ్ లో ఉన్నారు. రేపు మధ్యాహ్నం 4 గంటలకి సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్ లో ఆయన చేరికకు సిద్ధమవుతున్నారంటూ తెలుస్తుంది. ఆయనకి ఏ విధమైన హామీ ఇచ్చారు. కేవలం గజ్వేల్లోనే కాదు, మొత్తం ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో కాస్త కాంగ్రెస్ కి బలమైన నేతగానే ఉన్నాడు. కొంచెం ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీలో వాడుకోదలుచుకున్నారు. ఇది మోరల్ గా కాంగ్రెస్ కి అయితే ఒక దెబ్బని చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒక మంచి స్ట్రాంగ్ షాక్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రతిపక్ష హోదా దక్కనంత మంది వస్తేనే టీఆర్ఎస్ లో చేర్చుకుందాం, లేకపోతే ఈ క్రౌడ్ ని పెంచుకోవడం అవసరం లేని చర్య అంటూ సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఆ క్రౌడ్ పెరిగినట్టయితే అనేక ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ అక్కడ ప్రతిపక్ష హోదా లేనంత వరకు స్ట్రెంత్ ఇక్కడికి వచ్చినా దానివల్ల ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కు దక్కదు. రెండోది, రాజ్యసభ ఎన్నికల్లోనూ అదేవిధంగా ఎమ్మెల్యేల కోటాలో ఉండేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఈ 2 ఎన్నికల్లో కూడా ఈ ఒక్క సీటు కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అధికార పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండింటిని ఆలోచించే ఎమ్మెల్యేలందరూ ఆపుతున్నారు. కానీ ఎక్కడైతే ఇలాంటి బలమైన నేతలు అక్కడక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేరదీసే ప్రయత్నం చేస్తున్నారు. గులాబీ పార్టీలోకి ఆహ్వానించడము, వాళ్ళు టచ్ లోకి వస్తే ఇమీడియట్ గా పార్టీలోకి చేర్చుకోవడము ఒక ఆపరేషన్ ఆకర్ష్ లాగా జరుగుతున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడైతే ప్రస్తుతం ఒంటేరు ప్రతాప్ రెడ్డి అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. టీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే చేరుతారనే సమాచారం అందుతుంది. ఇక్కడ కౌన్సిల్ లో భోజనం తర్వాత ఎమ్మెల్యేలకు విందించిన తర్వాత ఇద్దరు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఇమీడియట్ గా ఒకే వెహికల్ లో వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి లేకపోతే ఆయనతో చేరబోయేటువంటి కాంగ్రెస్ నేతలతో ఇద్దరు నేతలు కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి అక్కడ జిల్లాకు ఇన్ఛార్జ్ గా కూడా హరీష్ రావు ఉన్నారు. దీంతో ఇద్దరు కలిసి వెళ్లి అక్కడ చర్చలు జరుపుతున్నారనే సమాచారం అందుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. ఒంటేరు ప్రతాప్ రెడ్డి రేపు టీఆర్ఎస్ గూటికి చేరబోతున్నట్లు సమాచారం అందుతోంది. రేపు గులాబీ బాస్ ని కలిసి చర్చించే అవకాశం కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ని కలిసే సూచనలు కనిపిస్తున్నాయి.